లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్. పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో. నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. తెలంగాణ తెచ్చిన దొర, ఆయన దొరల రాజ్యం అంటారు కదా, దొరనే దొరల రాజ్యం కాబట్టి దొరనే బిందెలు పట్టుకొని నారాయణ ఖేళ్ళ 3 కిలోమీటర్లు పోయి నీళ్లు తెచ్చుకునేది. ఇలా ఇంటింటికి నల్ల ఇచ్చిండు, ఇలా రోడ్లు చేపించిండు. నారాయణ ఖేళ్ళ ఓడగొట్టిరు ఆయనను. మరి వాళ్ళు ఎంత తీసిమార్కాళ్ళు చెప్పు, వాళ్ళు ఎంత తీసిమార్కాళ్ళు చెప్పు. మరి వాళ్ళు ఈయన చేసిన పుణ్యమా లేకుంటే వాళ్ళు చేసిన పుణ్యం? 95 కంటే ముందు మీరు ఎక్కడైనా రోడ్డు పోపించిర్రా, లేకుంటే నల్ల పెట్టించిర్రా, లేకుంటే కరెంట్ వైర్ గుంజిర్రా, లేకుంటే పోలు పాతిర్రా? చూడొచ్చు మనకి విజువల్లో కనిపించేదే. ఈ రూట్కి వెళ్తే కూడా కేసీఆర్ నందినగర్లో ఉన్న నివాసం. అలాగే మనము ఈ రూట్ చూసుకున్నట్టయితే తెలంగాణ భవన్కి వెళ్ళే రూటు, అలాగే ఇటు జీవికే సైడ్ కూడా వెళ్ళే రూట్ అనమాట. సో 10 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ సీఎం కేసీఆర్ తన నివాసానికి చేరిపోతున్నారు. అలాగే ఇక్కడ కొన్ని పూజలు కూడా ఇక్కడ నిర్వహించారు కవిత ఆధ్వర్యంలో. అలాగే ఆ కుటుంబ సమేతంగా కూడా కొన్ని పూజలు అయితే ఇక్కడ నిర్వహించారు. సో 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ కేసీఆర్ తన ఇంటికి రాబోతున్నాడు. సో దీనికి సంబంధించి ఇక్కడ స్థానికులు ఏమనుకుంటున్నారు వారి మాటలు అడిగి తెలుసుకుందాం. అన్న మీ పేరు? నా పేరు కిషన్. సో 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ కేసీఆర్ నందినగర్కి రాబోతున్నాడు. సో ఎలా అనిపిస్తుంది మీకు? మాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఆయన వస్తే మాకేం డిస్టర్బ్ ఉండదు, మాకు ఎలాంటి బాధ ఉండదు. ఆయన వస్తే మాకు ఇంకా మంచి ఫీచర్ ఉంటుంది మాకు. ఎందుకంటే ఆయన వచ్చిండు అనుకో, ఏ గడబడులు కానీ, ఏదైనా కొట్లాడలు కానీ, పంచాలు కానీ రోడ్డు మీద ఏమి కావు. ఆయన వస్తే మాకు ఇంకా హ్యాపీ. అంటే ట్రాఫిక్ సమస్యలు ఏ విధంగా? మాకు ట్రాఫిక్, ఆయన వస్తే ట్రాఫిక్ ఉండదు, ఏముండదు. ఆయన మామూలు పబ్లిక్ లాగానే పోతాడు, పబ్లిక్ లాగానే వస్తాడు. అంటే ఎట్లా అనిపిస్తున్నాను? ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంటికి వస్తుండు, ఇక్కడ ప్రగతి భవన్లో ఉండు. దాని తర్వాత కూడా ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ మొట్టమొదటిసారి ఇంటికి రాబోతున్నాడు. ఇక్కడ స్థానికులు ఏ విధంగా ఘన స్వాగతం పలకబోతున్నారు మీరు? మేము స్వాగతం పలుకుతాము. ఆయన వస్తే మాకు ఇంకా ఇంత హ్యాపీ, మాకు ఏం బాధ లేదు, మాకు ఏ డిస్టర్బ్ ఉండదు, ఏముండదు. ఆయన వస్తే మాకు ఇంత సంతోషం. అంటే మాజీ సీఎం కదా, మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటాయి మళ్ళీ ఇక్కడ? ఎందుకంటే రోడ్లు కూడా చాలా కొంచెం చిన్నగా ఉన్నాయి ఇక్కడ. లేదు, మాకు ఆయన వచ్చినప్పుడు, ఆయన సీఎంగా ఉండి 3 నెలలు ఈడ ఉన్నప్పుడే మాకేం ఇబ్బంది కాలేదు. ఇలా కూడా మాకేం ఇబ్బంది కాదు. ఎట్లా అనిపిస్తుంది మీరు కేసీఆర్ అమ్మా? మాకు సంతోషం అనిపిస్తుంది. ఆయన గెలవలేదు, గెలిచిండు. గెలిచినా కూడా ఇంకా రేపు రాబోయే కాలంలో ఆయనే సీఎం. ఇప్పుడైతే సీఎం కాదు కదా, ఎట్లా అనిపిస్తుంది? సీఎం కాదు, ఇంకా రాబోయే కాలంలో ఆయనే సీఎం. ఇప్పుడు చూడు, 3 రోజుల నుంచి నల్లలు రావడం లేదు, కరెంట్ బంద్ అవుతుంది, పింఛన్ రావడం లేదు, ఏం లేదు. కాంగ్రెస్ వచ్చి 4 రోజులే అవుతుంది. ఇప్పుడు 4 రోజుల్లోనే ఇది అయినాయి అంటున్నా కదా. ఇప్పుడు నేను రిటైర్మెంట్, నాకు ఇవాళ దాకా పింఛన్ పడలేదు. మరి ఇంకా 3 రోజుల నుంచి నల్లలు రావడం లే, కరెంట్ పోతుంది. మరి ఎందుకోసం అనుకోవచ్చు, ఎందుకు ఇట్లా అవుతుంది? ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కొత్తగా రాజ్యం వెళ్ళిరు కదా, ఆ రాజ్యం వెళ్ళినప్పుడు మరి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియాలి. ఏం చెప్తావు మరి? ఇప్పుడు కేసీఆర్ గారు కూడా హాస్పిటల్లో ఉన్నాడు. కేసీఆర్ బాగుండి మంచిగా ఉండి మా బస్తీకి రావాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు కేసీఆర్ 2002లో ఇల్లు కొనుక్కున్నాడు. ఇక్కడ 2002లో ఇల్లు కొనుక్కున్నాడు. 14 సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ తెచ్చిండు. ఒకప్పుడు చెన్నారెడ్డి కొట్లాడిండు, తెలంగాణ తెచ్చిండా? చాలేదు. మరి కేసీఆర్ 14 సంవత్సరాలు వనవాసం చేసి తెలంగాణ సంపాదించిండు. కాబట్టి మాకు అదే సంతోషం. కేసీఆర్ కూడా కొట్లాడిందా? చాలా మంది కొట్లాడిరు, చాలా మంది చచ్చిపోయారు. ఏ మోగోడు తేలే, ఆయన తెచ్చిండు. తెలంగాణ తెచ్చిన దొర, ఆయన దొరల రాజ్యం అంటారు కదా, దొరనే దొరల రాజ్యం కాబట్టి దొరనే. దొరల రాజ్యం అంటే నక్సలేటర్ రాజ్యం కాదు ఇది. దొరల రాజ్యము, దొరలాగానే ఉన్నాడు. ఇప్పుడు 3 సంవత్సరాలు కరెంటు ఇవ్వలేదు, 3 సంవత్సరాలు కరెంటు ఫ్యాక్టరీలు పెట్టిండు, కరెంటు ఉత్పత్తి చేసిండు. 2000 యూనిట్ ఉన్న దానికి 4000 5000 యూనిట్ కాగా తీసుకోపోయినా ధైర్యం ఆయనకు ఉంది. ఆ ధైర్యం ఆయనకు ఉంది కాబట్టి ఇలా 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు కంటిన్యూగా కరెంట్ ఇచ్చిండు. చాలదా? నీళ్లు తాగడానికి బిందెలు పట్టుకొని నారాయణ ఖేళ్ళ 3 కిలోమీటర్లు పోయి నీళ్లు తెచ్చుకునేది. ఇలా ఇంటింటికి నల్ల ఇచ్చిండు, ఇలా రోడ్లు చేపించిండు. నారాయణ ఖేళ్ళ ఓడగొట్టిరు ఆయనను. మరి వాళ్ళు ఎంత తీసిమార్కాళ్ళు చెప్పు, మరి వాళ్ళు ఈయన చేసిన పుణ్యమా లేకపోతే వాళ్ళు చేసిన పుణ్యమా? ఎవరు చేసిండు? నువ్వు 50 సంవత్సరాలు నువ్వు పరిపాలించినవే, మరి ఏం చేసినావు? ఏడ బిల్డింగ్ కట్టినావు? ఎక్కడ కట్టినావు? ఎక్కడ రోడ్డు పోపించినావు? లేకుంటే ఏ బస్సులో డేనిస్ పెట్టించినావు? నువ్వు ఎక్కడ నల్లా పెట్టించినావు చెప్పు, ఎక్కడ పెట్టించినావు? ఇదే నందినగర్లో నేను 81 నుంచి ఉన్నా. నేను 81 నుంచి ఎవరు చేసిర్రు? ఈడ కరెంటు, నల్ల లైటు ఎవరు పెట్టించిర్రు? చంద్రబాబు నాయుడు పెట్టించిండు. ఎప్పుడు? 95లో. 95 కంటే ముందు రోడ్లు పోసిరా అన్న? పోసిరా? చెప్పండి మరి. 95 కంటే ముందు మీరు ఎక్కడైనా రోడ్డు పోపించిర్రా, లేకుంటే నల్ల పెట్టించిర్రా, లేకుంటే కరెంట్ వైర్ గుంజిర్రా, లేకుంటే పోలు పాతిర్రా?
95లో చంద్రబాబు నాయుడు చేసిండు. చంద్రబాబు నాయుడు ఈయన 14 సంవత్సరాలు వనవాసం వెళ్ళి 14 సంవత్సరాలు వనవాసం వెళ్ళినాక వచ్చి ఈయన అన్నీ చేసిండు. మరి ఈయనకు మెచ్చుకుందామా ఆయనకు మెచ్చుకుందాం? మీకు మెచ్చిర్రు, మీకు ఓటేసిర్రు, మీరు పరిపాలించండి. దాంట్లో తప్పేముంది? దాంట్లో తప్పేం లేదు. మీరు కూడా చూడండి, ఒక 5 సంవత్సరాలు మీరు చూడండి. మీరేం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, 5 సంవత్సరాలే మీ రాజ్యం. అటు తర్వాత ఎవడు వస్తే వాడు కూర్చుంటాడు అంతే. మరి అంతకంటే మిచ్చింది ఏం లేదు. మాకు కేసీఆర్ ఇక్కడికి వస్తే మాకు ఎంత హ్యాపీ అంత హ్యాపీ. మాకేం డిస్టర్బ్ ఉండదు, మాకేం లేదు, మాకేం డిస్టర్బ్ హ్యాపీ, మాకేం బాధ లేదు. ఆయన వస్తే మాకు ఇంకా సంతోషం. మాకు ఒక దొర ఉన్నట్టే ఇక్కడ, దొర ఉన్నట్టే. రైట్.